ఒక అభం శుభం తెలియని చిన్నారిని కల్లా కపటం ఎరుగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవ్వరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అస్సలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చగా మిగిలిపోయింది. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా. వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా. మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. కలల్లాగే మిగిలిపోయిన జీవితాలు, కష్టంగా ఎదుర్కొనే నిందలు, కడతేరని శోకాలు, ఎడతేరని కష్టాలు, ఇవన్నీ భరించేది ఒక మగువ మాత్రమే. మగువకు సమాజంలో ఉన్న విలువ బియ్యపు గింజలో ఒక చిన్న రాయంత.
మార్పు లేని సమాజం మార్పు కోరుకోవడం సమాజం యొక్క సిగ్గుచేటు. మార్పు మొదలు పెడదాం, మగువ జీవితాన్ని సరిదిద్దుదాం. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద ఉమెన్స్ and their dreams, dedicated to all the women.